హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనే మీ మాధురి. ఈరోజు నేను పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీ అన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది. నేను దీనికోసం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దాంట్లో కాంబినేషన్గా నేను రైతా ప్రిపేర్ చేశాను అనమాట. ఇది కుక్కర్లో తయారు చేస్తున్నాను. కుక్కర్లో అనుకో మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. మార్నింగ్ పిల్లలు స్కూల్ లంచ్ బాక్స్లోకి వీటిలోకి మనం కుక్కర్లో చేసేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇంకెందుకు లేట్, దీన్ని మనం ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేం కావాలో చూసేద్దామా. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట మనకు కుక్కర్లో అయితే. నేను అందుకోసమే ఈరోజు కుక్కర్లో ప్రిపేర్ చేశాను. అప్పుడప్పుడు మామూలు నార్మల్ గిన్నెలో కూడా చేస్తుంటాను అనమాట. ఇందులోకి ఏమేం కావాలో చూసేద్దామా. టమాటో, ఆనియను, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, కొత్తిమీర. చూసా పన్నీర్ ఫస్ట్ హాట్ వాటర్లో వేసి నేను నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనమాట. 2 టైమ్స్ మనం కొంచెం హాట్ వాటర్లో వేసి కడిగామంటే మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. స్మాల్ గ్లాస్తో 4 తీసుకున్నాను. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు పన్నీర్ను యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి రైస్, ఇంకొంచెం రైస్ ఎక్స్ట్రా అనుకుంటే కొంచెం పన్నీర్ కూడా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మనకు రైస్ ఎక్కువ ఉండి పన్నీర్ తక్కువైనా అంత బాగోదన్నమాట టేస్ట్. నేను తీసుకున్న 4 గ్లాసెస్కి ఈ పన్నీర్ అయితే సరిపోతుంది కదా. 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. మనకు నెయ్యి, ఆయిల్ 2 యాడ్ చేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది కదా. నేను ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసిన తర్వాత తాలింపు వేసేద్దాం. దీని కోసం ఒక స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి ఇందులోనే వేసేద్దాం అనమాట. ఇలా వైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని తీసుకుని కొంచెం ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మనకి ఇందులోనే మనం దాల్చిన చెక్క, యాలుక, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ మన స్పైసెస్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. మనకు కొంచెం కావాలి అనుకో కొంచెం ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం నేను తక్కువే వేసాను పిల్లలకి కదా. అందరం పిల్లలు ఇంట్లోకి కూడా అనమాట. కాకపోతే కొంచెం తక్కువ వేస్తానన్నమాట నేను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి వేద్దాము. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అవి వేస్తేనే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇవి ఆనియన్ వేద్దాం. మనం తీసుకున్న దానికి ఆయిల్, నెయ్యి సరిపోతుంది. మరి నెయ్యి, ఆయిల్ ఎక్కువైనా మనకు ఎగటొచ్చేస్తుంది కదా. అది సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కూడా వేసాను. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేద్దాము. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీలు వేద్దాం. మనకు పచ్చి బఠానీలు లేకపోయినా నార్మల్ బఠానీలైనా మనం నైట్ వాటిని మనం సోక్ చేసి పెట్టుకున్నాం అనుకో మార్నింగ్కి పచ్చి గ్రీన్ లాగా మంచిగా మన ఫ్రెష్ గ్రీన్ బీన్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి కూడా మనకు మంచిగా మార్నింగ్కి నానిపోతాయి కాబట్టి ఫ్రెష్ బీన్స్ లాగే కనిపిస్తాయి అన్నమాట. ఫైనల్గా కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలినాక అప్పుడు మనం రైస్ వేసి రైస్ కూడా ఇందులోనే ఫ్రై చేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, సరిపోతుంది అది. ఇవన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టామంటే మంచి కుక్ అవుతుంది కదా. ఆలోపు మనం తీసుకున్న రైస్, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ కూడా మనం పెట్టేసామంటే వాటర్ కూడా కొంచెం బాయిల్ అవుతుంది కదా, ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది. ఇది మొత్తం రైస్ ఇందులో ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ ఇందులో పోసేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవచ్చు. నేను 1 స్పూను ధనియాల పొడి వేసాను. చిన్న స్పూన్ కదా, నేను 2 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కూడా నేను కంప్లీట్గా వేయలేదు, చాలా చిన్న స్పూన్తోనే వేసాను. ఎందుకంటే మళ్ళీ మసాలా ఎక్కువ అయిపోతుంది కదా. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఈ రైస్ కూడా ఫ్రై అవుతుంది అనమాట. కొంచెం ఇందులోనే మనం ఫ్రై చేసామంటే మనకు బాగుంటుంది అనమాట. కొంచెం మంచిగా ఇందులో వేగిందనుకో మనకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. మనం ఆలోపు ఇది మొత్తం కలుపుతూ ఉన్నాము. ఆలోపు మనం 1కి 2 గ్లాసులు వాటర్ తీసేసుకొని ఆ స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే ఆలోపు వాటర్ కూడా బాయిల్ అవుతుంది, ఇది ఫ్రై అవుతుంది కాబట్టి ఆ వాటర్ ఇందులో వేసేసుకొని మనం విజిల్స్ పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మొత్తం మనకు 25 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇది మ్యాక్సిమం 25 మినిట్స్లో అయిపోతుంది. మనం ఫాస్ట్గా చేసినా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటూ చేసామంటే టేస్ట్ బాగా వస్తుంది. అవన్నీ వేసేసి వాటర్ పోసామంటే అందులో అనిపించదు. కొంచెం ఫ్రై చేసామనుకో మనకు టేస్ట్ బాగుంటుంది, తింటారు కూడా పిల్లలు ఇష్టంగా.
సో చూసారుగా అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు రైస్ మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఆలోపు నేను పక్కన చూసారు కదా వాటర్ కూడా పెట్టేశాను. ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ తీసి ఇందులో పోసేసాను. హీట్ అయిందనమాట. ఇవి కూడా ఇందులో పోసేసి మనం విజిల్ పెట్టేసుకున్నామంటే అయిపోతుంది. హైలో ఒకటి, సిమ్లో ఒక 2 వచ్చేసిందంటే మనకు మంచిగా కుక్ అయిపోతుందన్నమాట రైసు. ఇప్పుడు ఈ టైంలోనే మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మనకు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, ఇది కూడా వేసి కలిపేద్దాం. ఫైనల్గా మన పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ పెట్టడమే లేట్ అనమాట. మొత్తం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఒక్కసారి కలిపేసి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మనం విజిల్స్ పెట్టేద్దాం. విజిల్స్ వచ్చేలోపు ఆలోపు మనం వేరే పని చేసుకోవచ్చు. పిల్లలు వాళ్ళు రెడీ చేసుకోవడం, ఇది టిఫిన్ పెట్టుకోవడం, ఆలోపు మనకి ఇది రెడీ అయిపోతుంది కదా. ప్రెషర్ పోయిన తర్వాత మనం పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఆలోపు ఒకసారి నేను వచ్చి చెక్ చేశాను. ఆ మొత్తం విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయొచ్చు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఎమ్మీ అండ్ టేస్టీ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.